ప్రతిరోజు లక్షల మంది కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా మీ వ్యాపారం పబ్లిసిటీ చేయబడింది. ఈ రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వ్యాపారం ప్రమోషన్స్ చేసుకోలేకపోతే వ్యాపారంలో చాలా వెనకబడతారు. డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ కొరకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియో యూట్యూబ్లో రీచ్ అయింది. సబ్స్క్రైబ్ చేశారా? ఎస్. లైక్ కొట్టారా? ఎస్. ఇక వీడియోలోకి వెళ్దాం. విజయ్ జోసెఫ్ ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడాను సోషల్ మీడియా అలాగే ఎటు చూసినా కానీ ఈ పేరు మారుమోగిపోతుంది. అసలు ఏంటి ఇతను ఏం చేశాడు? ఏమన్నా ఘనకార్యం చేశాడా? ఏమన్నా పెద్ద రికార్డు సృష్టించాడా అంటే ఎస్, నిజంగానే రికార్డు సృష్టించాడండి. వరల్డ్ రికార్డు సృష్టించాడు. పార్టీ పెట్టిన ఒక్క ఇయర్లోనే భారీ మెజారిటీతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అయితే కొంతమంది కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వాళ్ళు విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఆ ఫొటోస్లో ఏముందంటే విజయ్ జోసెఫ్ గారు చర్చిలో ప్రేయర్ చేసినట్టు, విజయ్ జోసెఫ్ గారు చిన్నప్పుడు ఆ చర్చిలో దండేసుకొని కొన్ని ఫోటోలు ఉన్నాయి. అవి మీ ముందు పెడుతున్నాను చూడండి. అయితే ఆయన ఫాదర్ క్రిస్టియన్ అనమాట. సో చాలామంది అనుకుంటున్నది ఏంటంటే విజయ్ జోసెఫ్ గారు మాదిగ కులానికి చెందినవారు, ఆయన ఫాదర్ క్రిస్టియన్ కాబట్టి ఆయన క్రైస్తవ పద్ధతిలోనే రేపు సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతారంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు మీరు కొన్ని చూసినట్లయితే, ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో మీరు చూసినట్లయితే హిందువులు భగవద్గీత పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. అయితే రేపు వచ్చేసి ఆయన క్రైస్తవుడు కాబట్టి క్రైస్తవ పద్ధతిలో బైబిల్ పట్టుకొని ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో కామెంట్లు ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు అనమాట. కొంతమంది అయితే మా మాదిగ కులానికి చెందినటువంటి ఈ విజయ్ జోసెఫ్ రేపు సీఎం అవబోతున్నారంటూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫోటోలు షేర్ చేస్తున్నారు. చాలామంది ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే ఆయన ఓసీ కులానికి చెందినవాడా, లేకపోతే మాదిగ కులానికి చెందినవాడా, లేకపోతే మాల కులానికి చెందినవాడా, లేకపోతే రెడ్డి కులానికి చెందినవాడా, వెలమ కులానికి చెందినవాడా అంటూ సోషల్ మీడియాలో గందరగోళం అన్నమాట. ముఖ్యంగా ఆయన ఆంధ్ర తెలంగాణలో విపరీతంగా లేపుతున్నారండి. అసలు ఆంధ్ర తెలంగాణలో మనకి ఎందుకండి విజయ్ జోసెఫ్? మన ఆంధ్ర తెలంగాణలో మీరు సోషల్ మీడియా చూడండి, అతని కులం గురించి అతను సీఎం అయితే మనకు వచ్చింది ఏంటండి? మనకు ఏమన్నా లాభమా చెప్పండి? తమిళనాడులో కూడా అంత క్రేజ్ లేదు, కానీ విజయ్ జోసెఫ్ పేరు ఆంధ్ర తెలంగాణలో ప్రతి నోట మారుమోగిపోతుంది అనమాట. ఇంత పబ్లిసిటీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా రాదేమో, అంతమంది ఫ్యాన్స్ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో తయారయ్యారు. అసలు మన వాళ్ళ గురించి మర్చిపోయి విజయ్ జోసెఫ్ ఏటు చూడు విజయ్ జోసెఫ్ ఒక్కసారిగా నైట్గా మెగాస్టార్ అయిపోయాడు ఆంధ్ర తెలంగాణలో. కొంతమంది విజయ్ జోసెఫ్ని తిడుతున్నారు మన ఆంధ్ర తెలంగాణలో. ఎందుకు? అతను క్రైస్తవుడు, గొర్రె అంటూ కొంతమంది సోషల్ మీడియాలో అతని ఫ్యామిలీ గురించి ఇష్టం వచ్చినట్టు బూతులతో తిడుతున్నారు. అది మనకి అనవసరం అన్నమాట. అసలు అక్కడే అంత హడావుడు లేదు. మన ఆంధ్ర తెలంగాణలో టీవీ ఇక చూడండి, రేపు ప్రమాణ స్వీకారం 7వ తారీఖున చేయబోతున్నాడు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. కాంగ్రెస్తో ఆల్రెడీ పొత్తు కుదిరింది, అంతా అయిపోయింది. సీఎంగా అవ్వబోతున్నాడు. వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఎందుకంటే ఒక సినిమా హీరో తమిళనాడులో ఎవరికి కూడా చేత కాలేదండి. మీకు తెలుసా? ఒక్క విజయ్ జోసెఫ్ మాత్రమే రికార్డు బ్రేక్ చేశాడు. కమల్ హాసన్ అవలా, రజనీకాంత్కి అవలా, విజయకాంత్కి అవలా, ఏ హీరో కూడా అవ్వలేదు. ఒక్క విజయ్ జోసెఫ్ మాత్రమే పార్టీ పెట్టిన 1 ఇయర్లో సీఎంగా అయ్యాడండి.